హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ భారతదేశంలో ముఖ్యమైన జానపద నృత్యములు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరితమైన సంస్కృతులు మరియు సాంప్రదాయాలకు చెందిన భూమి. భారతదేశం విస్తారమైన నృత్య రూపాలను కలిగి ఉంది. అవి జానపద లేదా శాస్త్రీయ నృత్యాలు. ఇక్కడ మాండలికం దాదాపు 100 కిలోమీటర్లకు మారుతుంది. జానపద నృత్యాల శైలి, దుస్తులు, కళాకారులు మొదలైనవి మారుతాయి. మనకు 4 కాలాలు ఉన్నాయి. అలాగే మనకి వేర్వేరు కాలాల కోసం నృత్యాలు ఉన్నాయి. కోతల కాలానికి దాదాపు ప్రతి రాష్ట్రంలో ఒక నృత్యం ఉంది. జానపద నృత్యాలు వ్యక్తీకరణ రూపము, సమాజంలోని ఆనందము, దుఃఖము మరియు విభిన్న మానసిక స్థితిని ప్రతిబింబించేలా ప్రదర్శించబడతాయి. ఈ జానపద నృత్యాలు అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందాయి మరియు జానపద నృత్యంగా మారాయి. అవేంటో రాష్ట్రాల వారీగా చూద్దామండి. మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జానపద నృత్యాలు చూద్దాం. కూచిపూడి, విలాసిని నాట్యం, ఆంధ్రనాట్యం, భామకల్పం, వీరనాట్యం, డప్పు, తప్పెటగుళ్ళు, లంబాడి, దింస, కోలాటం, బుట్టబొమ్మలు. వీటిలో మనం కూచిపూడి, తప్పెటగుళ్ళు, లంబాడి, దింస, కోలాటం, బుట్టబొమ్మలు మనకు అందరూ తెలిసినవే. ఆంధ్రనాట్యం, భామకల్పం, వీరనాట్యం అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. విలాసిని నాట్యం కూడా. నెక్స్ట్ అస్సాం రాష్ట్రంలో ఉన్న జానపద నృత్యాలు చూద్దాం. బిహు, బిచువా, నట్పూజా, మహారాస్, కాళీగోపాల్, బాగురుంబ, నాగనృత్యం, ఖేల్ గోపాల్, తబల్ చోంగ్లీ, ఖానో, ఝమురా, హెబ్జానై ఇవన్నీ కూడా అస్సాం యొక్క జానపద నృత్యాలు. బిహు, బిచువా, నట్పూజా, మహారాస్, కాళీగోపాల్, బాగురుంబ, నాగనృత్యం, ఖేల్ గోపాల్, తబల్ చోంగ్లీ, ఖానో, ఝమురా, హెబ్జానై ఇవన్నీ కొంచెం చదవడానికి కష్టంగా ఉండొచ్చండి. కానీ ఒక 2-3 సార్లు చదివితే మనకి గుర్తుండిపోతుంది. ఓకే. నెక్స్ట్ బీహార్ రాష్ట్రంలో జానపద నృత్యాలు. జతా, జతిస్, బఖో, బఖైస్, పన్వర్య, సాంచక్వా, బిడిసియా. జతా, జతిస్, బఖో, బఖైస్, పన్వర్య, సాంచక్వా, బిడిసియా. గుజరాత్ రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు. గార్బా, దాండియా రాస్, టిప్పనీ జూరియస్, భవాయి. గుజరాత్లో గార్బా, దాండియా రాస్, టిప్పనీ జూరియస్, భవాయి ఇవన్నీ కూడా గుజరాత్ జానపద నృత్యాలు. నెక్స్ట్ హర్యానా అయితే ఝుమర్, ఫాగ్, డాఫ్, ధమాల్, లూర్, గుగ్గా, ఖోర్, గాగోర్ ఇవన్నీ కూడా హర్యానా రాష్ట్రంలో జానపద నృత్యాలు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో జానపద నృత్యాలు చూద్దాం. ఘోరా, ఝాలి, చార్హి, ధమాస్, చాపెలి, మహాసు, మిస్టర్ డాంగి. జమ్మూ కాశ్మీర్లో జానపద నృత్యాలు. పైకి, హికత్, మాండ్యస్, ఖుడ్, డాండి, ధమాలి. పైకి, హికత్, మాండ్యస్, ఖుడ్, డాండి, ధమాలి ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ యొక్క జానపద నృత్యాలు. కర్ణాటక రాష్ట్రంలో చూద్దాం. యక్షగానం, హొత్తరి, సుగ్గి, కుణిత, కర్గ, దీపం. యక్షగానం అనేది చాలాసార్లు మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో చూసాం. హొత్తరి, సుగ్గి, కుణిత, కర్గ, దీపం అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో జానపద నృత్యాలు. కథాకళి ఇది క్లాసికల్ డ్యాన్స్. ఓట్టం తులాల్, మోహినియట్టం, కైకోటి కలి. మోహినియట్టం, కథాకళి మనకు తెలిసినవే. ఓట్టం తులాల్, కైకోటి కలి అనేవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కేరళ కైకోటి కలి అని గుర్తుపెట్టుకోవచ్చు. కేరళ కైకోటి కలి. నెక్స్ట్ మహారాష్ట్ర రాష్ట్రంలో జానపద నృత్యాలు. లావణి, నకట, ఖోల్, లెజిం, గఫా, దహీకళ, దశావతార్, బోహాడా. లావణి, నకట, ఖోల్, లెజిం, గఫా, దహీకళ, దశావతార్, బోహడా ఇవి మహారాష్ట్ర యొక్క జానపద నృత్యాలు. నెక్స్ట్ ఒడిశా రాష్ట్రం. ఒడిస్సీ, సవారీ, ఝమారా, పైంకా, మునారి, చౌ. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. కత్తి, గంభీర, ధాలి, జత్రా, బౌల్,
మరాసియా మహల్ కీర్తిస్. కత్తి గంభీర ధాలి జత్ర బౌల్ మరాసియా మహల్ కీర్తిస్. పంజాబ్ రాష్ట్రం భాంగ్రా గిద్దా డాఫ్ ధమాస్ బాండ్ నాక్వాల్. పంజాబ్ రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు భాంగ్రా గిద్దా డాఫ్ ధమాస్ బాండ్ నాక్వాల్. నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు ఝమర్ చక్రీ గానాఘోర్ జులస్ లీలా జుమా సుయిసిని జఫాల్ కల్బెలియా. తమిళనాడు భరతనాట్యం కుమి కోలాట్టం కవాడి. భరతనాట్యం కోలాట్టం మనకు తెలిసినవి. కుమి కవాడి గుర్తుపెట్టుకోవాలి. కుమి కవాడి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ నౌఠాంకి రాసలీల కజ్రీ ఘోరా చప్పేలి జైత. నౌఠాంకి రాసలీల కజ్రీ ఘోరా చప్పేలి జైత ఇవి ఉత్తరప్రదేశ్ జానపద నృత్యాలు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఏంటి? గర్వాలి కుమయుని ఖజరీ ఘోరా రాసలీల చప్పేలి. ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో రాసలీల అనేది జానపద నృత్యంగా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. గోవా ధేక్ని ఫుగ్డి షిగ్మో ఘోడ్ సోకు సమయే నృత్యం జాగర్ రాండోల్ఫ్ గోంఫ్ టోన్యా మెల్థరంగమెల్ కోలీ. ఇవన్నీ కూడా గోవా రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు. ధేక్ని ఫుగ్డి షిగ్మో ఘోడ్ షోకు సమయ నృత్యం జాగర్ రాండోల్ఫ్ గోంఫ్ టోన్యా మెల్థరంగమెల్ కోలీ. మధ్యప్రదేశ్ జవారా మట్కీ ఆడా ఖాదా ఫుల్పతి గడా డాన్స్ సెలలార్కి లబదనోని మాంచి. ఇవన్నీ కొత్తగా ఉన్నాయండి పదాలు, ఒకసారి చదివితే మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గౌర్మారియా పంతి రౌత్నాచా పండ్వాని వేదమతి కపాలిక్ బర్ధారీ చరిత్ర చండాయిని. గౌర్మారియా పంతి రౌత్నాచా పండ్వాని వేదమతి కపాలిక్ బర్ధారీ చరిత్ర చండాయిని. ఇవన్నీ ఛత్తీస్గఢ్ యొక్క జానపద నృత్యాలు. నెక్స్ట్ జార్ఖండ్లో చాలా జానపద నృత్యాలు ఉన్నాయండి, ఒకసారి చూద్దాం. ఆల్ఖాప్ కర్మముండా అగ్ని ఝమర్ జననీ ఝమర్ మార్దానా ఝమర్ పైకా ఫాగువా హంఠా డాన్స్ ముండారీ డాన్స్ సర్హుల్ బారావో జిత్కా దంగా డొంకాచ్ ఘోరనాచ్. ఆల్ఖాప్ కర్మమోండా అగ్ని షమర్ జననీ షమర్ మార్దానా పైకా ఫాగువా హంఠా డాన్స్ ముండారీ డాన్స్ సర్హుల్ బారావో జిత్కా దంగా డొంకాచ్ ఘోరనాచ్. ఇవన్నీ జార్ఖండ్ రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో భుయా చలో వాంచో కై ఖాంకి పోనుంగ్ పోపిర్ బాడ్డో చామ్. నెక్స్ట్ మణిపూర్లో డోల్ చలం ధాంగ్ఠా లై హరోబా పుంగ్ చోలోమ్ ఖంబా తైబి నోఫా డాన్స్ రాసలీల ఖుబక్ ఇషే లౌషా. ఢోల్ చలం ధాంగ్ఠా లై హరోబా పుంగ్ చోలోమ్ ఖంబా థైబి నోఫా డాన్స్ రాసలీల ఖుబక్ ఇషే లౌషా. ఇవన్నీ మణిపూర్ రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు. నెక్స్ట్ మేఘాలయ షాత్సుక్ మిన్సీమ్ నోంగ్రిమ్ లాహో మేఘాలయ. నెక్స్ట్ మిజోరం చెరా నృత్యం ఖులం చైలాం సావగ్లస్ చాంగ్లైజ్వాన్ ఝాంగ్టలం పార్లాం సర్లాంకై సోలాకియా ట్లాంగ్లాం. చెరా నృత్యం కులం చైలాం సావాగ్లస్ చాంగ్లైజ్వాన్ ఝాంగ్టలం పార్లాం సర్లాంకై సోలాకియా ట్లాంగ్లాం. ఇవన్నీ మిజోరం రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు.
నెక్స్ట్ నాగాలాండ్ రంగ్మా, వెదురు నృత్యం, జెలియాంగ్, జియోరోలియన్స్, గెతింగ్లిమ్, టెమాగ్నైటిస్, హెటలూలి ఇవన్నీ నాగాలాండ్ జానపద నృత్యాలు. త్రిపుర రాష్ట్రంలో ఒకటే ఉంది, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. హోజాగిరి త్రిపుర జానపద నృత్యము హోజాగిరి. సిక్కిం రాష్ట్రం చుఫా డాన్స్, సిక్మారి, సింగీచామ్ లేదా స్నో లయస్ డాన్స్, యాక్చామ్, డెంజోంగ్ నైహన్హా, తాషి యాంగ్హు డాన్స్, కుకరీ నాచ్, చుట్కీ నాచ్, మరుని నృత్యం. నెక్స్ట్ లక్షద్వీప్ లావా, కొల్కలి, పరిచాకలి. లక్షద్వీప్ యొక్క జానపద నృత్యాలు లావా, కొల్కలి, పరిచాకలి. ఈ జానపద నృత్యాలను పురుషులు, మహిళలు లేదా ప్రజల సమూహం అందరూ కలిసి ప్రదర్శిస్తారు. నెక్స్ట్ ఈ శాస్త్రీయ నృత్యాలు ఎక్కువగా అడిగే బిట్స్ ఇవి మనం తెలుసు, ఒకసారి ఇవి కూడా చూద్దాం. భరతనాట్యం తమిళనాడు, కథక్ ఉత్తరప్రదేశ్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కథాకళి కేరళ, సత్రియ అస్సాం, మణిపూర్, మోహినియట్టం కేరళ. ఈ నృత్యాలన్నిటినీ హిందూ దేవుళ్ళగా ఆరాధిస్తారు. వీటిని చాలా ప్రతిభావంతులైన, శిక్షణ పొందిన మరియు నైపుణ్యం కలిగిన కళాకారులు ప్రదర్శిస్తారు. భారతదేశంలో నృత్యాల కోసం ఒక శాస్త్రీయ అకాడమీ కూడా ఉంది.